మనతో పాటైతే గౌతమ్ రావు గారు అయితే ఉన్నారు. వారితో మాట్లాడి అయోధ్య గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. 140 కోట్ల ప్రజల యొక్క ఆరాధ్య దైవం అయినటువంటి రాముడు రాముడు జన్మించినటువంటి అయోధ్యలో రామజన్మభూమి ఉండాలని చెప్పి కోరుకునేటువంటి భారతదేశంలో ఏదైతే 500 సంవత్సరాల కింద ధ్వంసం చేసినటువంటి ఆ యొక్క గుడిని తిరిగి పునర్నిర్మించుకోవాలని చెప్పి అయితే పోరాటం చేశారో దాని ఫలితంగా ఈరోజు రేపు 22వ తారీఖు నాడు సాకారం కాబోతోంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భవ్యమైనటువంటి రామజన్మభూమి స్థానంలో అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరిగింది. 22వ తారీఖు నాడు ప్రాణప్రతిష్ఠ ప్రధానమంత్రి గారు చేయబోతా ఉన్నారు. ఆ సందర్భంగా వారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు 21వ తారీఖు వరకు అన్ని దేశంలో ఉన్నటువంటి అన్ని దేవాలయాలను స్వచ్ఛ దేవాలయాలుగా చేయాలని చెప్పి ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమం చేపట్టాం. ఈరోజు భాగ్యలక్ష్మి వారి అమ్మవారి గుడిలో కూడా ఈ యొక్క స్వచ్ఛ దేవాలయం కార్యక్రమంలో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి పరిసరాలను కూడా పరిశుభ్రం చేసి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా రేపు 22వ తారీఖు కూడా రామజన్మభూమి ఆ రోజు అయితే ప్రాణప్రతిష్ఠ జరుగుతుందో ఆ సందర్భంగా అందరూ కూడా సామూహికంగా ఈ యొక్క భజనలు ఏర్పాటు చేసుకొని ఒక ప్రత్యేక ప్రసారం జరుగుతుంది అక్కడ ప్రారంభోత్సవ కార్యక్రమం. దాన్ని వీక్షించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఆ రోజు సాయంత్రము 5 రామజ్యోతులు కూడా ఇంటి ముందు వెలిగించాలని చెప్పి 2 గుమ్మం ముందు 2 దేవాలయాలు దేవుని ఇంట్లో 1 తులసి అమ్మవారి దగ్గర పెట్టాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాను. అందరూ కూడా దీపాలంకరణ చేసుకొని బ్రహ్మాండంగా ఒక దీపావళిగా మనం ఆ రోజు జరుపుకోవాలని చెప్పి భారతీయులంతా కూడా ప్రపంచంలో ఉన్నటువంటి వివిధ దేశాల్లో ఉన్నటువంటి హిందువులంతా కూడా ఆ రోజు 150 దేశాల హిందువులు కూడా ఆ విధంగా ఉత్సవాలు జరుపుకోబోతున్నారు. కాబట్టి నేను కూడా ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి హిందువులందరినీ కోరుతా ఉన్నాను, ఈ యొక్క ఉత్సవాన్ని బ్రహ్మాండంగా జరుపుకోవాల్సిందని కోరుతా ఉన్నాను.